కలిసేది కానీ తర్వాత సంగతే కానీ ఫస్ట్ మనకి కీడు చేసిన వాళ్ళకి మనం మేలు కోరాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడినా, ఎంత కించపరిచినా, ఏం చేసినా సరే తను మంచి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పడం అనేది నిజంగా మా జగన్ అన్నకున్న మంచి హృదయం ఎవరికి లేదు. కంపల్సరీ మనకి ఎంత కీడు చేసినా, ఎంత వాళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్ లాగినా సరే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి, జనాల్లోకి రావాలని చెప్పి మేలు కూడా కోలుకోవడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందులో మన చంద్రబాబు నాయుడు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు జరిపారు. మన జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు జరిపారా? మొన్న అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలితే నిజంగా దెబ్బ తగిలిందా లేకపోతే కావాలని చేశారా? నేను అడిగిన మాట్లాడానా? నువ్వు అడిగి చెప్తున్నా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలినప్పుడు నిజంగా జరిగిందా లేకపోతే కావాలని చేశారా, అది నిజమా ఫేక్ అని చెప్పి మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా చెప్పు? అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అది కరెక్ట్ కాదు కదా. ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగుందో లేదో అది ఏందో వాళ్ళకి తెలుసు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు మంచిగా ఉండాలి, వాళ్ళ హెల్త్ ఖరాబ్ కాకూడదు, కోలుకోవాలనే కదా చెప్పింది. ఎవరి మంచి హృదయం? ఇలాంటి కార్యకర్తలు టీడీపీ నుంచి వచ్చిన కొంతమంది ఉన్నారు చూసావా, ఎమ్మెల్యేలుగా ఓడిపోయి మంత్రులు ఓడిపోయారు. వీళ్ళ వల్లే జగన్ గారు మైండ్ పాడైపోయి ఇన్నాళ్ళు ఇప్పటికీ నలిగిపోతున్నారు. వాళ్ళని దూరంగా పెట్టాడు కాబట్టి వీళ్ళ మంచి కోరాడు. ఇంకా నాయకుడి లక్షణాలు మొదలైనవి అని అంటున్నారమ్మా కొంతమంది. దాని గురించి ఏమంటారు? అంటే ఇన్ని రోజులు తిట్టుకొని కలుసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడగొడుతున్నారు. వాళ్ళ వల్లే వాళ్ళ మాటలినే చంద్రబాబుని తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. జగన్ గారు లేకపోతే అంత అలవాట్లు లేవు, తిట్టే అలవాట్లు లేవు అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు వీళ్ళందరిని తిడితే వాళ్ళందరిని తిట్టాలి. మన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి ఎందుకు లాగుతున్నారన్నా? ఇప్పుడు ఎమ్మెల్యేల వల్ల తిడుతున్నారని చెప్పి అన్నారే, మరి ఎమ్మెల్యేలు తిట్టచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎందుకు లాగడం? అది కరెక్ట్ కాదు కదా. ఒక్క విషయం చెప్పనా, ఏదైనా సరే ఇప్పుడున్న నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి మించిన నాయకుడు ఎవ్వరు లేరు. నేను చెప్పింది నాయకుడు లేడు. ఎవరైతే మాట్లాడారు పవన్ కళ్యాణ్ కన్నా అంటే వాళ్ళ అమ్మ కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ. మనం చూసినవా? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటున్నావా? వాళ్ళ అమ్మ ఆశీర్వాదం చేసుకోండి, వాళ్ళ అమ్మ కొలుకొని ఉంటాడా? కాదన్నా. ఇప్పుడు ఒక తల్లి, ఇప్పుడు సపోజ్ మా తల్లి మమ్ముంది, ఇప్పుడు వీడియోలు పెడితేనే ఫోటోలు పెడితేనే తల్లి అవుతుందా? దగ్గరున్న ఆశీర్వాదం